Hi, this is Venkat from vlrtraining. ఈ వీడియోలో మనం డేటాబేస్ నుంచి డేటాని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో, డేటాబేస్ నుంచి డేటాని అంటే టేబుల్స్ని ఏ విధంగా లోడ్ చేసుకోవాలో ఆల్టెక్స్ సర్వర్లోకి చూద్దాం. సో దీని పర్పస్ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ దాంట్లో ఏదో ఒక డేటాబేస్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో నా దాంట్లో MS SQL సర్వర్ ఇన్స్టాల్ అయ్యింది. సో మీరు కంపల్సరీగా MySQL డేటాబేస్ ఏదో ఒక డేటాబేస్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని అందులో కొన్ని టేబుల్స్ క్రియేట్ చేసి పెట్టి ఉంచుకోండి. ఓకే, సో కమింగ్ వీడియోస్లో ఇంకా డేటాబేస్ క్రియేషన్ అంటే మీకు ఒకవేళ ఏ డేటాబేస్ ఐడియా లేకపోతే కంపల్సరీగా మన ఛానల్లో MS SQL సర్వర్ వీడియోస్ ఉన్నాయి, అలాగే MySQL వీడియోస్ కూడా ఉన్నాయి. సో వాటిని విని SQL మీద కొద్దిగా గ్రిప్ తెచ్చుకోండి. ఓకే, సో నేను MS SQL సర్వర్లో నాకు EMP అనే ఒక టేబుల్ ఉంది. ఓకే, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్లో మనకి EMP టేబుల్ అనేది ఆ EMP టేబుల్ని లో నుంచి డేటాని, సో ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి సర్వర్ నేము. సో అథెంటికేషన్ వచ్చేసి విండోస్ అథెంటికేషన్లో ఉంది. నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే డేటాబేసెస్లో వెన్ అనే ఒక డేటాబేస్లో టేబుల్స్లో చూసుకున్నట్టయితే EMP టేబుల్ ఉంది. ఓకే, సో ఇది కోడ్, ఇందులో ఇన్ని 18 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 18 రికార్డ్స్ని ఆల్టెక్స్ డేటాబేస్లోకి లోడ్ చేయాలి. ఓకే, సో మరి దాన్ని ఏ విధంగా లోడ్ చేసుకోవచ్చు చూసినట్టయితే ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ కాదు, ఇన్పుట్ డేటా ఉంది కదా, ఇన్పుట్ డేటాని డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకుని సెటప్ కనెక్షన్లో డేటా సోర్సెస్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సో మెనీ డేటాబేసెస్ ఉన్నాయి, డేటా సోర్సెస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఉంది కదా, దీన్ని క్విక్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నేను కనెక్షన్ ఇచ్చున్నాను, దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ క్రెడెన్షియల్స్ అన్ని డేటా సోర్సెస్ అనే ఆప్షన్ ఉన్నది కదా, సో ఫస్ట్ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసుకున్నట్టయితే డేటా సోర్స్ నేమ్ నేను VLR, మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. MS SQL సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ప్రొసీజర్ చెప్తున్నాను నేను. ఓకే, సర్వర్ వచ్చేసి ఇందాక కాపీ చేసుకున్నాను కదా, VLR వెంకట్, ఇది నా సర్వర్ నేమ్. తర్వాత డేటాబేస్, మీరు ఏ డేటాబేస్లో కనెక్ట్ అవ్వాలో అది ఇవ్వండి. సో డ్రైవర్ వచ్చేసి నేను SQL సర్వర్ నేటివ్ క్లయింట్ డ్రైవర్ని యూజ్ చేసుకుంటున్నాను. సో సేవ్ కొట్టాను. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఏంటి, అప్పుడు మనం డేటాబేస్లోకి మనం సర్వర్లోకి కనెక్ట్ అవుతున్నాం. సో ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్, సో మనది ఏంటి విండోస్ అథెంటికేషన్లో ఉంది. విండోస్ అథెంటికేషన్ తర్వాత లింక్ చేస్తున్నాను. సో లింక్ చేశాను, తర్వాత కనెక్ట్ కొడితే మనకి ఇందాక చూపించాం కదా ఇక్కడ ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో ఆ డేటాబేసెస్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. మనం వెన్నలో EMP అనే టేబుల్ ఉంది అనుకుంటున్నాం కదా, ఆ EMP టేబుల్ని నేను ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకుని ఓకే కొట్టాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని బ్రౌజ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత మనకు సక్సెస్ఫుల్గా 18 రికార్డ్స్ ఇంపోర్ట్ అయినాయి అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ 18 రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది మనకి, రైట్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే నాకు ఓన్లీ 2 రికార్డ్సే, ఓన్లీ 2 ఫీల్డ్ నేమ్సే కావాలి. ఎంప్లాయీ నేమ్ అలాంగ్ విత్ హిజ్ జాబ్, ఎంప్లాయీ నేమ్ అలాంగ్ విత్ హిజ్ జాబే కావాలి, మిగతా ఏమీ అవసరం లేదు మనకి. సో దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు EMP నేము జాబే కావాలి, వాటిని మనం ఆల్టెక్స్ సర్వర్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి, లోడ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు సో నేను మీదకి వెళ్తున్నాను. సో కావాలంటే కోడ్ కూడా రాసుకోవచ్చు మనం. EMP నేము జాబ్ కదా, జాబ్ కూడా సెలెక్ట్ చేసుకో, రైట్. ఓకే, సో రన్. 18 రికార్డ్స్ ఇంపోర్ట్ అయినాయి. సో మనకు చూసుకున్నట్టయితే EMP నేమ్ జాబే వచ్చింది, రైట్. సో లేదు మీకు దగ్గర క్వరీ ఉంది, 2-3 టేబుల్స్ని మీరు కంబైన్ చేసి ఒక క్వరీని డెవలప్ చేసి ఉంచాలి. సో మరి ఆ క్వరీని రన్ చేయాలంటే సో SQL ఎడిటర్ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు రాసిన కోడ్ని పేస్ట్ చేయండి. ఓకే, సో నాకు EMP నేమ్ జాబ్, డిపార్ట్మెంట్ ఐడి, EMP నేమ్ జాబ్ రావాలి, సెలెక్ట్ EMP ఐడి, ఎంప్లాయీ నేమ్ జాబ్ కావాలనుకుంటున్నాను. ఈ కోడ్ నా దగ్గర ఉంది. సో ఈ కోడ్ని తీసుకెళ్ళి కాపీ, Ctrl+C
సో పేస్ట్ చేశాను. సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జాబ్, when.dbo.emp. ఓకే. సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జాబ్ వచ్చింది. ఈ విధంగా మీరు డేటాబేస్లో నుంచి డేటాని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కమింగ్ వీడియోలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కమింగ్ సెషన్స్లో మనం వర్క్ ఫ్లోస్, పెద్ద పెద్ద వర్క్ ఫ్లోస్ డెవలప్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ మనకి అనలిటిక్స్ కూడా వచ్చింది. ఎంప్లాయీ ఐడి 13 డిఫరెంట్గానే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. ఇక్కడ జాబ్స్లో చూసుకున్నట్టయితే క్లర్క్లు 6 ఉన్నారు, సేల్స్ మ్యాన్ 4, టీచర్ 1, అనలిస్ట్ 1, ఇలా ఉన్నాయి అన్నమాట డేటా మన దగ్గర. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయండి. మెజారిటీ టైం వీడియోస్ అన్ని యూట్యూబ్లో చూడడానికి నేనేం డిలీట్ చేయను. యూట్యూబ్లో చూడడానికి ప్రియారిటీ ఇవ్వండి.